బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. राम राम, आइए आइए. लक्ष्मण लक्ष्मण आता है. कैसे हो? టీకు టీకు. ఓకే వ్యూవర్స్, మన ఫైనల్ రౌండ్ ఆఫ్ పొలిటికల్ థంబ్నెయిల్స్ వచ్చేసాం. ఇంకా ఇంకో 2 రోజులు ఎలక్షన్, ఇంకా ఇదే ఫైనల్ కాబట్టి ఒకసారి చూసేద్దాం మొత్తం థంబ్నెయిల్స్ అన్ని. చేద్దాం, స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్ గా. ఇదేంటి మీకు ఈ థంబ్నెయిల్ ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. ఇది మార్నింగ్ వైల్ స్లీపింగ్ ఏదో పెట్టా. ఏపీ పీపుల్ ప్రెసెంట్ సిచ్యువేషన్, మార్నింగ్ వైల్ స్లీపింగ్. బ్రహ్మానందం కింద ఉన్నారు. ఏంటి విషయం ఇది? ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఎటు చూసినా బయటికి వెళ్తే ఈ క్యాంపెయినింగ్ ఓహో, సాంగ్స్, రకరకాల సాంగ్స్, ఇండివిజువల్ పార్టీ సాంగ్స్ ఉన్నాయి కదా. అవునవును, ఎవ్రీ మార్నింగ్ సిచ్యువేషన్. అందుకని కొంచెం బ్రహ్మానందం కంగారు అవుతున్నారు అక్కడ. ఓకే ఓకే. పొద్దున్న లేదు నీకు బోర్డు తిరిగేస్తున్నాయి. ఎంపీలు కూడా తిరుగుతున్నాయా? ఒప్పరు వద్దాం మెల్లగా, ఒక్కొక్క దానికి వద్దాం. ఇప్పుడు చూడు, ఫస్ట్ మన మాస్ క్యాంపెయినర్, రాడ్ క్యాంపెయినర్ థంబ్నెయిల్ ఇది వచ్చింది. నువ్వు చెప్పాలి ఇది నిజమో కాదు. ఫ్యాన్స్ పై పవన్ సీరియస్, ఓజీ పూణే అంట. ఓజీ ఎవరు? ఓజీ నెక్స్ట్ సినిమా. నీ క్యాంపెయిన్ లో నెక్స్ట్ సినిమా కూడా ప్రమోట్ చేసుకుంటున్నారా? సినిమా మరి సినిమా స్టార్ కదా. అవును, ఏంటి ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యింది? నిజంగానే సీరియస్ అయ్యాడా పవన్? చూడలేదండి. సీరియస్ అబౌట్ ఫ్యాన్స్ త్రో ఏదో మొత్తానికి ఏదో ఇతరు ఉంటారు. ఏదో విసురుంటారులే. ఓజీ టీ షర్ట్లు ఏవో విసురుంటారు. రెడ్ కండు ఒకటి ఇస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. అది కాదు, నాకు అర్థం ఉంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సినిమా యాక్టర్ అంటున్నావు, పొరపాటున పవర్ లోకి వచ్చారనుకో, మరి సినిమాలు చేస్తూ ఇది ఎలా చేస్తారు? సినిమాలు ఆపేస్తారు. ఓకే, మరి ఓజీ సినిమా ఆపేస్తారా? ఇది చూడు, ఇది ఏదో కొత్త thumbnail. పవన్ కళ్యాణ్ సీరియస్ ఆన్ ఫ్యాన్స్ బిహేవియర్ ఇన్ బిట్వీన్ మీటింగ్. మహేష్ బాబు ఫ్యాన్ వా నువ్వు? నీ హీరోని జగన్ అవమానిస్తే రాని పౌరుషం ఎక్కడ వస్తుంది ఏంటి? 5 నిమిషాల పాటు ఓజీ పూనేశాడంట. ఫ్యాన్స్ కి వాయించి పడేశాడు. ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావా? చీరస్తా కిందకి వస్తే. ఈ ఓజీ ఏంటి, చీరడం ఏంటి? మధ్య ఈ క్యాంపెయిన్ అంతా చీరడం, నరకడం. పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ అంతా దొక్కి పెట్టియడం, నరికేయడం అన్ని అంతే. ఇతను ఇంకేం మాట్లాడట్లేదు. ఇది ఈ ఓజీ పోవడం, ఫ్యాన్స్ మీద సీరియస్ అవడం, ఇది నాకు తెలిసి వేరే అపోజిషన్ పెట్టుంటారు. లేదు లేదు, వీళ్ళే అయి ఉంటుంది. పాజిటివ్ చాలా సీరియస్ తిట్టేస్తున్నారు. అవును, డువాట్ డైలా ఉంది. తొక్కేస్తా. ఇది చూడు, ఇది ఏదో థంబ్నెయిల్ చూశాను. దీని గురించి నీకు తెలుసో లేదో చెప్పు. పసుపు చీర కట్టుకుంటే చెల్లిని తిట్టావు, నీ భార్య పసుపు గౌన్ వేసుకుంది, విడాకులు ఇచ్చేస్తావా? ఇది ఎక్కడ మాస్ రా బాబు? నిజంగానే అన్నారా చంద్రబాబు? పసుపు చీర కట్టుకుంటే చెల్లిని తిట్టావు, నీ భార్య పసుపు గౌన్ వేసుకుని విడాకులు ఇచ్చేస్తావా? చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ఆన్ వైఎస్ జగన్. వాళ్ళ షర్మిల ఏదో పసుపు చీర కట్టుకుందని చెప్పేసి ఏదో అన్నాడు. మరి టీడీపీ వాళ్ళు పసుపు కదా కలర్, బ్లాక్. ఓకే ఓకే, జనరల్ గా. సో ఇది అక్కడ మా ర్యాగింగ్ జరిగే ఉంటది. ఇది పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ అయితే ఉందా? ఓకే. ఇదేంటి ఇంక మళ్ళీ ఏదో సీరియస్? పవన్ ఎక్కువ సీరియస్ అవుతున్నాడు క్యాంపెయిన్ లో. సీరియస్ అవుతారు. పవన్ సీరియస్ అవుతారు. పవన్ కళ్యాణ్ సడన్లీ గాట్ సీరియస్ ఆన్ వైసీపీ పేటిఎం డాగ్స్ అంట. ఇదేంటారు బాబు? ఒక్క నా కొడుకుని కూడా వదిలిపెట్టిన 2 రోజులు ఒకసారి సీరియస్ అయ్యాడు.
ఏమైంది అది? ఈ ఎక్కడ ఏ సభకి వెళ్తే ఆ సభకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాను ఇతను. ఎవరికి ఇచ్చేస్తున్నా వార్నింగ్? వైసీపీ వాళ్ళకి. సాహితీ ఇదేం ఛానల్ ఇది? అదేదో పీసీ ఫ్రైడే కల్చర్ అంట. ఫ్రైడే కల్చర్ అంటే ఏదో సినిమా న్యూస్ ఛానల్ అయి ఉంటుంది. ఇదేంటి రోజా అలీ ఎవర్రా మరి? తరిమి కొట్టడం కాదు, రోజా అలీ పిఠాపురంలో అడుగుపెట్టు. ముందు పెట్టకుండా అడుగుపెట్టి చూడు సినిమాలోనే కొడతారంటే పెద్ద మనిషి. మేము ఉప్మా తింటూ కూర్చున్నాము. మరి ముద్రగడ పద్మనాభంకి సినిమా రాజకీయాలు లాగి పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో చాలా మంది మూవీ వాళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు. ఓకే, నాగబాబు వచ్చేసి నాగబాబు కొడుకు ఆవిడ అవును, చాలా మంది చూస్తున్నారు. వరుణ్ తేజ్ వచ్చాడు. వీళ్ళు అనేది ఏంటి ఇప్పుడు? అయితే వాళ్ళు కూడా సినిమా వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఏదో అనుకుంటారు. మరి రోజా అలీ ఎవరు సినిమా వాళ్ళే కదా, అలా వచ్చాను. అలా అలా కౌంటర్ ఇచ్చారన్నమాట. రాజన్న బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి షర్మిల శాస్త్రి. శాస్త్రి ఎవరు అక్కడ? శాస్త్రి నాకు తెలిసి ఆ బ్రదర్ అనిల్ కుమార్ అనుకుంటా. బ్రదర్ అనిల్ కుమార్ అంటున్నావు, శాస్త్రి అంటున్నావు, కన్వర్టెడా? ఏమో మరి. ఇదే ఛానల్ డైలీ కల్చర్, ఇది ఫ్రైడే కల్చర్, ఇది డైలీ కల్చర్. ఇది ఓకే, నోరు జారితే తాట తీస్తా జబర్దస్త్ కిలాడి అండి. జబర్దస్త్ కిలాడి. వీళ్ళు తగ్గట్లే, పాలిటిక్స్ కాదు కానీ ఈ thumbnails మాత్రం అదిరిపోతున్నాయి. ఇది 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 కూడా కొంచెం అగ్రెసివ్ మీమే. జగన్ రెడ్డి నరసింహ అయితే పవన్ కళ్యాణ్ ఎవరా మరి? వాడి ముందు మీరంతా కుక్కలేరా? సిరీస్ అయిపోతున్నా. జగన్ గులో 90mm రాడ్ రద్దు దింపాడు పెమ్మసాని. ఓకే ఓకే, పెమ్మసాని గూస్ బంప్ వర్డ్స్ అబౌట్ పవన్. జగన్ గులో 90mm రద్దు దింపేశాడు. హైయెస్ట్ ఏంటిది వెల్దియెస్ట్ ఎంపీ. ఏం చేస్తుంటారు అతను? ఇతను డాక్టర్ అట. ఓకే ఓకే, అందరూ 90mm లో గంట దింపేస్తున్నారు. డాక్టర్ ఏమిటి మాట్లాడింటారు బాబు? అంటే పాలిటిక్స్ వస్తే ఎవరైనా ఒకటే ఇదేమో అంతే బాబా. ఇది చూడు ఇంకొంచెం చాలా అగ్రెసివ్. పోలవరం ఏదిరా అనిల్, పొరంబోక్ అంటే 1% అంటాడు బ్రోకర్ గాడు. ఈ అంపటి గాడు వీడు పెద్ద పర్ఫార్మ్, ఇద్దరు పిచ్చేయండి. అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్ గా పెట్టేస్తున్నారు వీళ్ళు. అక్కడ చూడు, కింద చూడు, పవన్ కళ్యాణ్ పుట్స్ 90mm రాడ్ డీప్ ఇన్సైడ్. గుణపం దింపారట. ఆ కింద చూసా డీప్ ఇన్సైడ్. అంటే అంత కసిగా ఉన్నది చేసినాడు పెట్టినాడు. థంబ్నెయిల్ పెట్ట అంటే అంత డీప్ గా వెళ్ళాలి అని. అంటే జనాల్లో డీప్ గా వెళ్ళాలని ఉద్దేశం అవ్వచ్చు. ఇది ఎలా చూస్తున్నారా బాబు అందరూ ఓటర్స్? పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట పోటుగాడు. పిఠాపురమ్మ పులివెందుల జగన్ రాలా చూసినాం పిల్లబచ్చా రాదా సభకు ఇది. బా ఇతను డీప్ ఇన్సైడ్ లేదు. ఇతను మాస్ వార్నింగ్. ఇక్కడ డీప్ ఇన్సైడ్ పెడితే అక్కడ డీప్ ఇన్సైడ్. నెక్స్ట్ చూడు, ఇక్కడ డీప్ ఇన్సైడ్ పెడితే అక్కడ డీప్ ఇన్సైడ్ అయిపోద్ది. నీ అబ్బా తగ్గే పిచ్చెక్కిపోయారు ఫ్యాన్స్ మొత్తం. ఫస్ట్ టైం పుష్ప డైలాగ్ ఇస్తే పవన్, ఇలాంటివన్నీ కామన్లే. ఇలా పెట్టారు చూడు ఇక్కడ పవన్ కళ్యాణ్. అదే ఇంక ఇవన్నీ సినిమా అండ్ పాలిటిక్స్ మిక్స్ చేస్తున్నాడు భయ్యా. అవును, జగన్ పుట్టిస్తున్నా. టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టో. నాకు తెలిసి అంత ఉనికేం పుట్టించలేదు కానీ. అంత ఉనికేం పుట్టించలేదు. ఎవరైతున్నా అదే అడుగుతున్నాను,
ఓకే జబర్దస్త్ సుడిగాలి సుధీర్. ఓకే, పవన్ కళ్యాణ్ ముందు ఎవడైనా పిల్ల బచ్చానే, పిఠాపురంలో ఉంటారు. ఏ వైసీపీ గూండాగాడు వస్తాడో రండి, సుడిగాల్ సుధీర్ మాస్ యాంగిల్. మేము కమిడీస్ కావచ్చు, పవన్ అన్న జోలికి వస్తే సీఎం అయినా డోంట్ కేర్. ఇతనికి డీప్ ఇన్సైడ్ ఉండాలి కంపల్సరీ, ఎక్కువ మాట్లాడితే. అలాగే అది ఇక్కడ ఇక్కడ జస్ట్ మాస్ వార్నింగ్ టు వైఎస్ అంతే, ఇంకేం ఎక్కువ లేదు. గోండాస్పురం పిఠాపురం వీళ్ళందరినీ జబర్దస్త్ అందరినీ తీసుకొచ్చారు. జబర్దస్త్ వాళ్ళందరూ జనసేన తరపున. ఓకే ఓకే, ఎవడు వస్తాడో రండి చూసుకుందాం. ఇది వైసీపీ యాంగిల్ చూద్దాం ఇప్పుడు. ప్లానింగ్ తెలిస్తే షాక్. 2 ఏళ్ళ తర్వాత ఏపీ 10 ఏళ్ళ ముందుకి. జగన్ ప్లానింగ్ మూవ్ అవుతుంది. ఏపీ 10 ఏళ్ళ ముందుకు వెళ్తుంది. నిజమే. మేము మరి అంటే నేను వీడియో చూడలేదు, నేను అడుగుతున్నాను. నేను నిజమే ఆ ఛాయలు ఉన్నాయా? ఆ ప్లానింగ్ తెలిస్తే షాక్ అవుతాం, అని తెలుసు నాకు. ఇది బాగుంది, ఇది నేను చూసాను. ఇది కొంచెం సీరియస్ అయ్యాడు మన అసదుద్దీన్. లెక్క పెట్టి ఉంటాడేమో అతను, లెక్క పెట్టి ఉంటాడేమో అతను. వాడి సినిమా. ఇది ఇంకోటి పాపం వీళ్ళిద్దరు మా బ్రదర్స్ జైలు పంపించాలనుకుంటున్నానంట. ఈ బ్రదర్స్ ఈ బ్రదర్ ని పంపించాలి. హలో బ్రదర్స్ వీళ్ళు బ్రదర్స్. అక్బర్ ఇది తమ్ముడు ఇతను. ఓకే ఓకే, అవును. ఇతను చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఏవో చూసాను మొన్న, ఏదో తమ్ముడే వచ్చింది. పోలీస్ ని ఏదో దమ్ముంటే ఏదో చెప్పమన్నాడంట కదా. అవును, పంపిస్తారు అలాంటివి అంటే. ఇతను చాలా సీరియస్ అయిపోతారు. ఓకే, ఇది చూడు, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో అయిపోయింది ఇది ఆఖరికి. ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్ అయిపోయింది. ఇది భారతి ఎలా ఆడిస్తే జగన్ అలా ఆడుతారట. భారతి చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్ అంట. చాలా చూడరా ఎలాగైపోయిందా. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి అయితే కోడలు, తోటి కోడలు అవన్నీ ఇంట్లో అలాగే ఉంది. పెద్ద స్కేల్ లో అవుతున్నది ఇదంతా. కానీ బేస్ లైన్ అయితే అదే కామన్, సేమ్ కాన్సెప్ట్. బేస్ సేమ్ కార్డ్స్, నేమ్స్ డిఫరెంట్. నేమ్స్ డిఫరెంట్, సేమ్ కార్డ్. అలాగే ఉంది. పాపం జగన్ అప్పుడప్పుడు నాకు జాలి వేస్తుంది. ఒక వ్యక్తి ఆడపడుచు ఇవన్నీ చూసి నాకు తెలుసు కదా ఇది పాపం అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం. అతను ఎక్కువ బస్ యాత్రలు చేసుకుంటున్నాడు. పవన్ కి వ్యతిరేకంగా జనసేన గెలిచే సీట్లు మాత్రం ఏంటి అతను ఏం చెప్పేస్తుంది. అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ అంటే జీవీఎల్ ఎవరో మరి తెలియదు. ఇప్పుడు ఈ డెసిగ్నేషన్ ఏంటో. అనలిస్ట్ ఇది కొత్తగా ఉంది కదా. ఆస్ట్రాలజర్ బాగుంది డెసిగ్నేషన్. ఒకరు కూడా కాదు. ఈహా టీవీ. ఓకే, మధ్యలో తమిళ వచ్చారా? నంబర్ మన స్పీచ్ ఇచ్చేది చూసాను. లోపల కూడా నిజంగా అన్నదే ఇచ్చాడు. బానే స్పీచ్ బానే ఇచ్చాడు. అవును, బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కూడా ఎంత మజా. అంబాటి మాటలకు పవన్ ఫిదా. ఇంకోటి అన్నాడు, ధోనిని చూసాను నేను అంత మాసే, తర్వాత పవన్ కళ్యాణ్ చూసాను అన్నాడు. అబ్బో, ధోని తోటి కొంచెం ఈక్వేట్ చేసింది. పవన్ కళ్యాణ్ మరి ఇమేజ్ పెంచుతున్నారు. ఇదైతే ఇప్పుడు చూడు వచ్చేది. ఇదైతే అంబటి రాయుడు అన్నాడు లోపల వీడియోలో కూడా, నేను చూసాను. బటన్తో పాటు ఒక బొచ్చు కూడా ఇవ్వండి, పవన్ అన్న నిజం 3 గంటలు తెలుసుకుందా. ఇది అన్నాడా? అన్నాడు నేను 7 months తిరిగాను వైసీపీతో, నాకు అర్థమైపోయింది మ్యాటర్. అక్కడ ఒక అతనే డెసిషన్ తీసుకుంటాడు, అతను ఏమీ పనులు చేయడు, ఓన్లీ డోల్అవుట్స్ ఇస్తారు బటన్స్. దానివల్ల ఎవరు ఉపయోగపడదు, అభివృద్ధి రాదు, ప్రగతి ఉండదు అని చెప్పి బొచ్చే అన్నాడు.
ఆ ముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను, మనం వైజాగ్ ఫన్ టాక్స్ లో చేసిన ముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను. అంటే ఓవరాల్ ఐడియాలజీ తప్పు అని నా అభిప్రాయం. జగన్ ఐడియాలజీ తప్పు అని, ఇంకేం లేదు. జగన్ మరి ఇంకా ఐడియాలజీకి స్టిక్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. పవన్ అన్నని తిడితేనే పదవి ఇస్తా అన్నాడు జగన్. జగన్ నువ్వు కాదు నేను వేస్తున్నా, నీకు ముష్టి తీసుకో. జగన్ ఇచ్చే ఎమ్మెల్యే పదవి పవన్ అన్నకి బాడీ గార్డ్ లా ఉన్నా చాలు ఈ జీవితానికి. పవన్ రియాక్షన్ అది అన్నాడు లేదో నాకు తెలియదు. ఆ ముందు అన్నాడు కానీ ఇదైతే నాకు అన్నాడు లేదు తెలియదు. స్పీచ్ బాగానే ఇస్తున్నాడు, కొంచెం బాగా మాట్లాడుతున్నాడు తెలుగు. అది బాగా మాట్లాడుతున్నాడు. నేను ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడి హడావుడు చేస్తాను అనుకున్నా, అది బతికించాడు బాబు. ఈ మన చంద్రబాబు నాయుడు డాక్టర్ అయితే ఇంగ్లీష్ లో ఇంకా ఎలిజబెత్ రాని తర్వాత నెక్స్ట్ రాని ఈవిడ అన్న టైప్ లో మారుతుంది ఆవిడ. కొడాలి ఆ రోజు పెళ్లిలో జరిగింది మర్చిపోయా, మనకు తెలియదు. గుడివాడి సాక్షిగా షేక్ హ్యాండ్ కాదు అక్కడ నేను ఎందుకు పెట్టాను అనుకున్నా, మేము చూడు షేక్ హ్యాండ్. వీళ్ళందరూ ఈ సాహితీ టీవీ వీళ్ళందరూ డబ్బులు ఎందుకు ఎవరిస్తున్నారు అర్థం అవట్లేదు నాకు. అన్ని దగ్గర పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటున్నాడు. అవును, ఆ కింద చదువు ఒకసారి, ఆ కింద డిస్క్రిప్షన్ చదువు. పవన్ కళ్యాణ్ రివీల్డ్ ట్విస్ట్ బిహైండ్ హిస్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ అందుకు నేను పెట్టాను. ఆ సాహితీ టీవీ వీళ్ళందరికీ అసలు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఆ పని చేసే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు నాకు తెలియదు. ఎంత పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇందాక చూసాం కదా, రద్దు సాహితీ, ఇక్కడేమో డీప్ ఇన్సైడ్ షేక్ హ్యాండ్ హైలైట్. అంటే అంత లెవెల్లో ఉంది. అంటే ఏదో పెట్టేస్తున్నారు, అసలు మినిమం చూసుకోవట్లేదు. ఇగో ఇచ్చుడు ఇది ఒక పేరున పవన్ అవును గడ్డ. ఇది నువ్వు చూసావా? వైఎస్ జగన్ అండ్ బ్యాచ్ రోజా కొడాలి, వైఎస్ జగన్ అండ్ బ్యాచ్ రోజా కొడాలి అందరినీ టార్గెట్ చేసేద్దామని ఆ స్పేస్ లోనే. చిన్న స్పేస్ లో ఓకే కదా. షర్ట్ ఎందుకు విప్పాడో పాపం వాడు. క్రేజీ ఒక్కపెట్టి ఉంటుంది ఎండకి, క్యాష్ చేసుకున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ విజిబుల్ లో ఉంటాడు, క్యాష్ చేసుకున్నాడు. ఓకే షర్ట్ ఇది అయితే నాకు పాపం అనిపించిందిరా. అయ్యో అర్థం పంపిస్తున్నా, ఒకసారి మొఖం చూసుకోరా. కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్, కనిపిస్తున్నాడు. తెలికి మరి ఫ్యామిలీ ఫ్యూడ్ అవుట్ ఇన్ పబ్లిక్. ఎంత వరుసగా ఫ్యామిలీ ఫ్యూడ్ అవుట్ ఇన్ పబ్లిక్ అంటే ఫ్యామిలీలో రాజకీయం చూస్తే ఇంత వరుసగా ఉంటుంది. పవర్ సాడ్ బట్ రియల్. తప్పదు, పవర్ వచ్చితే ఇక్కడ ఎవరైనా అంతే. అక్కడ చూసా ఇది అనుకుంటున్నాం, ఇక్కడ ఇది ఇంకా తక్కువ. అక్కడ ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియం అని ఉంటారు యూకేలో. ఆ ప్రిన్స్ హ్యారీ అయితే వెళ్ళి మా అన్నయ్య నన్ను కింద పెట్టి కొట్టేశాడు, వెనక నుంచి కొట్టేద్దాను బొరమే కొట్టేశాడు. ఆ మేఘన్ మార్కులు అయితే మా ఆయన్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు. అదో హైలైట్. అది చెప్పేస్తుందా? ఎక్కడైనా సేమ్ కార్డ్ నేమ్స్ డిఫరెంట్. ఈ ఫ్యామిలీ కొంచెం హై లెవెల్ అవుతున్నాయి అంతే. ఇది బాగుంటుంది చూడు. వస్తే తాట తీస్తా బిడ్డ మోడీ తెలుగు బూత్లకి ల్యాండ్ ఎక్కడానికి 3 రోజులు క్యారేజ్ మరీ ఘోరం ఇది. మోడీ పాప నేను చూసాను వీడియో, అంతేం అనలేదు. తాట తీస్తా బిడ్డ అలా ఏం అనలేదు. తెలుగు బూత్ రాజు క్యారేజ్ రాలేదు ఎందుకంటే. ఆ కింద చూడు, నరేంద్ర మోడీ మాస్ వార్నింగ్ కూడా కాదు, మాస్ వారింగ్ టు జగన్ ఇన్ తెలుగు పవన్ కళ్యాణ్ క్యాంట్. వాళ్ళ ఇష్టమే. తెలుగు మంచి ఎంటర్టైనింగ్ ఉన్నాయి. తెలుగు మంచి చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడు నెక్స్ట్ చూడు ఇంకా ఉంటుంది ఎంటర్టైనింగ్.
పవన్ కళ్యాణ్ చూడు తెలుగు బూతులకి నవ్వినాలు చచ్చిపోతున్నాడు. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు. ట్రెండ్ చాలా ఇది హైలైట్ ఇది. అది కాదు, నరేంద్ర మోడీ ఏమో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నీట్ గా. నరేంద్ర మోడీ ఏమో టైం అయిపోతుంది, పవన్ ఎక్కడ అని అడుగుతున్నాడు. చంద్రబాబు ఏమో ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు, సెట్ చేస్తాడు. అక్కడ చూడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు పవన్ ఏంటిది పిఎం వెయిట్ చేస్తామని అడుగుతాడు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఫన్నీ డిస్కషన్ అబౌట్ పవన్ కళ్యాణ్ వినిసారు ఇతను ఈ పెట్టినాడు ఎవరు ఫ్రైడే కల్చర్. నిజంగా వెయిట్ చేస్తే ఏమైనా ఉందా అక్కడ నరేంద్ర మోడీ అని? వెయిట్ చేస్తే పవన్ కళ్యాణ్ కోసం బయట పోయి మంది వెయిట్ చేయాలి అంతే. ఈ వెంకీ మామ వచ్చాడా క్యాంపెయిన్ లోకి? నేను మొన్న చూశాను. బుద్ధన్ రావుట్లు గాజు గ్లాస్ దెబ్బకి ఫ్యాన్ బద్దలైపోవాలి వెంకీ మామ మాస్ స్పీచ్. పవన్ కళ్యాణ్ చెప్పాక కూడా ఏంట్రో ఆలోచిస్తావు. వీళ్ళందరూ ఒకటైపోయినట్టున్నారు. వెంకటేష్ మాస్ స్పీచ్ ఫర్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ అండ్ ఎన్డీఏ అలయన్స్. నేను వెంకీ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ పొలిటికల్ అనుకున్నాను. పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయితే నాకు తెలిసి వాళ్ళ చుట్టాలు ఎవరో పోటీ చేస్తుంటున్నారు ఇప్పుడు. ఇదేంటి ఈ తమిళ చాలా నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. వైసీపీ కోసం అల్లు అర్జున్, జనసేన కోసం రామ్ చరణ్. ఏంటిది? అల్లు అర్జున్ నంద్యాల ఒక ఎమ్మెల్యే తరఫున పోటీ సపోర్ట్ చేసిన ఒక ఎమ్మెల్యే. కరెక్టే, అది వైసీపీ ఎమ్మెల్యే. ఇదేం వింత? నాకు తెలిసి వాళ్ళ చుట్టాలు ఎవరు అనుకుంటాను నేను. అయితే అంటే ఒకే కుటుంబంలో డిఫరెంట్ పార్టీస్ కూడా చేయొచ్చు మాట. అయితే ఇదేదో స్ట్రాటజిక్ గా జగన్ గారు ఇచ్చినట్టు ఉంది అలా స్ప్లిట్ చూపించడానికి. మరి అవ్వచ్చు కదా, అవ్వచ్చు. ఏపీలో దుమారం ఇప్పుడు కొద్దిసేపు చూసి నేనే షాక్ అయ్యా. మొత్తం తిరగబట్టాలి. మాజీ మంత్రి వయసు మరీ బాగా ఇది. మనకి తెలియదు ఎవరు అక్కడ ఎవరు ఏం తిరగబడిందో తెలియదు. ఇది లేటెస్ట్ సర్వే అనమాట. అలా మెల్లగా మాస్ వార్నింగ్ నుంచి ఇప్పుడు 2 days దగ్గరికి వచ్చేసింది కదా. ఈ లాస్ట్ 2 days సర్వేల గురించి ఎక్కువ వస్తున్నాయి. ఇదేంటిది? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఏపీ ఫైనల్ సర్వే. జగన్ బాబు ఇంటర్వ్యూ తర్వాత తిరగబడి ఫలితాలు, ఆ పార్టీతో గెలుపు, ఎవరికి ఎన్ని సీట్లు అంటే నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఏపీ అంట. అంటే అలాగే చదివిన వెంటనే యూజర్ క్లిక్ కొట్టేస్తారు కదా. అవునవును, క్లిక్ బైట్. అదే నేను చూడలేదు, జస్ట్ ఇది చూడు. లేటెస్ట్ ఓటు వేయడానికి వెళ్తున్నా, ఆయన్నే గెలిపించుకుంటా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని వణికిస్తున్న ఏపీ పబ్లిక్. అవును, నేను లోపలికి వెళ్ళి చూసాను. అందులో 2 అడిగారు, లేదండి మేము తిరుపతి వెళ్తున్నాం, మాది ఇక్కడే ఊరు. అలా ఉన్నాయి లోపలన్నీ. ఒకరైతే ఒక నల్గొండ వెళ్తున్నాం అంటే వాళ్ళ అత్యుత్సాహం అంతే. ఇదేంటిది? ఏపీ పోస్టల్ బ్యాలెట్, ఓట్లన్నీ ఆ పార్టీకి, కసి తీసుకున్న ఉద్యోగులు. పోస్టల్ బ్యాలెట్ ముందే కౌంట్ చేస్తారా? లాస్ట్ లో చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ముందే చేసేస్తారా? ఓకే ఓకే. ఓహో, అని ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కదా ఓట్స్ ని. అంటే మరి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉన్నారులే ప్రచారం అది. కానీ ప్రచారానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ పెట్టాలి. మరి ఇలా ఉండకూడదు, ఏది పడితే అది ప్రచారం అంటే అలా ఉంది. దెబ్బకు వణికిపోయిన జగన్, పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ నిల్, ఈసారి రికార్డు బదులు. ఏంటో మరి ఇదే తేడాగా ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్. సీఎం జగన్ షేకింగ్ ఎంప్లాయ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఏమో వీళ్ళు చూసారేమో, వీళ్ళు షేక్ అవుతున్నారు లేదో. షేక్ అంటే వణికిపోతున్నాడు, యాజ్ డీస్ ట్రాన్స్లేట్ చేస్తాడు. నర్వస్ కూడా కాదు, నర్వస్ కాదండి, షేక్ అయిపోతున్నాడు. ఇదే చూసారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు, రేస్ సర్వే ఆన్ ఏపీ ఎలక్షన్. ఇది అటువైపు వాళ్ళు అయి ఉంటారు. చంద్రబాబు బిగ్ షాక్ అన్నారంటే అక్కడ చూడు జగన్ అవుతున్నారు, వాళ్ళిద్దరు కొంచెం కన్సర్న్ గా ఉన్నారు. అంటే వీళ్ళ పక్క ఏముంటది అది. అంటే లాస్ట్ పోల్ వార్ కూడా అవుతున్నది.
ప్రత్యర్థులు లక్ష్మీకాంత్ చిరకూరుపేట రికార్డు ప్రత్యర్థులే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆహా. చిలకలూరుపేటలోనా? ఇవాళ ఇంకా పిఠాపురంలో లాస్ట్ జగన్ ఓకే, ఫైనల్. బాగుందా? పవన్ కళ్యాణ్ అక్కడే కదా? పిఠాపురంలో ఫైనల్ చేస్తున్నాడు జగన్. ఆహా. బాగా సెట్ చేసి బాగుంది. ఇప్పుడు సెంటర్ కి వెళ్దాం. సెంటర్ తమ్నెల్స్ ఎలా చూద్దాం. ఇండియా ఎలక్షన్ కొట్టాను యూట్యూబ్ లో. రిజర్వేషన్ అన్నారా? జగన్ ఇస్తానంట కదా స్టేట్ లో. జగన్ ఇస్తానంట స్టేట్ లో. ఇవే చేయకూడదు మరి. అవసరం లేదు అసలు యాక్చువల్ గా. బీజేపీకి చెమటలు పట్టిస్తున్నా ఈ ధ్రువరాతి ఎవరి ధ్రువరాతి? అదే నేను అడుగుతున్నాను. నేను ఏం పట్టించే చెమటలు? బీజేపీకి పట్టించి అంత ఉన్నాడు. ఏమో మరి, మనకి తెలియదు. ఎందుకు జగన్ పట్టించుకోండి, లేకపోతే తమ్నేల్ రాదు కదా. బీజేపీ నోమర్ ఎవరు బీజేపీ చునావ్ హార్ రహీ హై, థర్డ్ ఫేజ్ ఎలక్షన్. వీళ్ళెవరో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆవిడ ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉంది? అదే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. రాహుల్ గాంధీ ఏమైనా ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. టేక్ ఇట్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ మీ. నరేంద్ర మోడీ ఇస్ నాట్ బికమింగ్ పీఎం అగైన్. ఇవాళ చూసాను ఇది. ఇవాళ నిన్న ఇది మా పంచ్ డైలాగ్ లో ఉంది. పంచ్ డైలాగ్ ఇతను కూడా టేక్ ఇన్ రైటింగ్ ఇతను కూడా. ఇది తర్వాత ఏదో బీబీసీ ఏదో ఎక్స్టర్నల్ న్యూస్ ఛానల్ వచ్చింది. ఇండియా టుడే చెప్తాను. అది ఇండియా టుడే లా ఉంది. నెక్స్ట్ ఏదో ఛానల్ 4 అంట. ఛానల్ 4 న్యూస్. అరే కంపల్సరీ యాంటీ ఛానల్ ఇది. యాంటీ ఛానల్ అన్నావు కదా, ఇప్పుడు చూడు నెక్స్ట్ పుత్తిని ఏమంటున్నా చూడు. ఇండియా ఎలక్షన్ కొడితే ఏదో తమిళనాడు వచ్చింది. అవును, పుతిన్ అని బయట తిట్టుకున్నా అదే అనుకున్నారు ఇంటర్నల్ ఎలక్షన్స్ లో. వాంట్స్ టు హర్ట్ ఇండియా డ్యూరింగ్ రష్యా యూజ్ స్టేట్మెంట్ బై రష్యా. అది యుఎస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు, మేమేం చూడట్లేదు అని. ఓకే, అందుకే కింద జో బైడెన్ ఇలా ఉన్నాడు. ఓకే, యుఎస్ ట్రైంగ్ టు డిస్టెబిలైజ్ ఇండియా డ్యూరింగ్ లోక్సభ ఎలక్షన్స్. మన క్రేజీ వాళ్ళు బయటకు వచ్చి కేజ్రీవాల్ బయటకు వచ్చినట్టున్నారా? వెంటనే రాగానే స్టేట్మెంట్ చూసావా? డిక్టేటర్ మోడీ వాంట్స్ టు ఎండ్ డెమోక్రసీ. అరవింద్ కేజ్రీవాల్స్ బ్రేవ్ అటాక్ ఆన్ పిఎం. ఈ కామెడీ ఏంటంటే నాట్ ఓన్లీ అపోనెంట్సే కాదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అని కూడా నమ్మే టైపు. సో నెక్స్ట్ ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఫ్యూచర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని కూడా సైడ్ చేసేస్తారు. చూసావా ఇంటర్వ్యూ? నువ్వు ఇంటర్వ్యూ కాదు, ఎక్కడో కింద స్క్రోలింగ్. ఓకే, ఇతను ఎవరో ఉన్నారు. ఇతను ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు వస్తా చూడు. మోడీజీ సిమట్ జాయేగా, మోడీ ఇస్ నాట్ క్రాసింగ్ 200 సీట్స్. ఇతను ఈ లెఫ్ట్ సైడ్ మీద జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్ గవర్నర్ గా చేసినట్టున్నారు. ఓకే, కేజ్రీవాల్ కే ఆనే से जबरदस्त फायदा फायदा खुलकर बोला सत्यपाल मलिक. సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ లో చేశారు.
ఓకే ఓకే. ఆ చేస్తున్న సేపు ఏమనలేదు, చేసిన రిటైర్ అయిపోయిన తర్వాత అమ్మ స్టార్ట్ చేసి. ఓకే ఓకే ఓకే. మేబీ ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయేమో. ఇంకోటి, ఒకవేళ బీజేపీకి 200 రాకపోతే 280 కదా రావాల్సింది ఎవరికైనా మెజారిటీ. అప్పుడు వేరే వాళ్ళు 280 కోalition లో రావాలి. వస్తారా? 270, 280 కాదు, 270, 272, 274. ఓకే. ఇండియన్ క్రిస్టియన్ వాచ్ దిస్ బిఫోర్ ఓటింగ్. శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ అఫీషియల్. ఏంటి అది? కింగ్స్ టెంపుల్ చర్చ్ లోపల చూసాను వీడియో, 30 seconds వీడియో. ఏంటి డైరెక్ట్ చెప్పేస్తున్నారు, క్రిస్టియన్స్ డెమోక్రసీ కోసం ఓట్ చేయాలి, డెమోక్రసీ అంటే ఇప్పుడు లేదు అని చెప్పేస్తున్నాడు అతను. అంటే ఎవరికి చేయాలి? మోడీకి చేయాలి. ఎవరైతే డెమోక్రసీ అంటే మోడీ ఉన్నప్పుడు, ఇప్పుడు లేదంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు మోడీ కదా పవర్ లో ఉన్నది. వీళ్ళకి డెమోక్రసీ అంటే మొత్తం ఇప్పుడు అందరూ కన్వర్ట్ అయిపోయి దేశం అంతా అందరూ హల్లే హల్లే అనుకొని ఫుల్ డాన్స్లు వేసుకోవాలి చర్చిలో. అప్పుడు వీళ్ళకి డెమోక్రసీ ఉన్నట్టేమో. అప్పుడు డెమోక్రసీ వస్తుంది. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తేనే ఇలాంటి లీడర్స్ వస్తారు. మరి ఇంకేం చేస్తారు? ఇలా స్టేట్మెంట్ ఇస్తే యువతల పక్క వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఫైనల్ ఎండ్ 2 memes. మన లోకల్ క్రిస్టియన్లు చాలా మంది ఉన్నారు. అది లీడర్ జగన్ కూడా క్రిస్టియన్ అనుకో. కమీడియన్ క్రిస్టియన్ వెరీ డేంజరస్. జనం ఏంట్రా నాయన, నన్ను ఓడించడానికి 1000 కోట్లు అంట. కేపాల్ మాస్ ట్రాకింగ్ హైలైట్ ఇది. మన ఉమెన్స్ గ్రౌండ్ దగ్గరికి వచ్చింది. పలకరించావా? మాస్ అప్పీల్ అయితే అంటే మంచి ఎంటర్టైనర్. అంటే మా చర్చ్ లో ప్రసంగాలు ఇవ్వాలంటే అంతమందిని ఎంటర్టైన్ చేయాలి కదా. తిరుగుతున్నాడు వైజాగ్ లో. నా ఎంపీ కదా వైజాగ్ కి. పోటీ 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 పోటీ. అందుకే ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నా చూడు, వైజాగ్ లో ఎందుకు తిరుగుతున్నా నీకు చూపిస్తా. ఇది చూడు. నన్ను గెలిపిస్తే విశాఖను వాషింగ్టన్ ఓడి అమ్మ. వాషింగ్టన్ ఇంకేమీ కాదు. అంటే వాషింగ్టన్ ఏంటో తెలుసు కదా, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎస్ డీప్ స్టేట్ అండ్ వెస్ట్. సో తెచ్చేస్తాడు మాట ఇతను. అవును, అంతే ఇది తెచ్చేస్తుంది ఇతను. ప్రజాశాంతి పార్టీ చీఫ్ అంట. అది వాషింగ్టన్ చేసేస్తారు వైజాగ్. వాషింగ్టన్ ఎకనామిక్ సెక్టర్ కూడా కాదు, అది డీప్ స్టేట్ పొలిటికల్ సెక్టర్. అది అవును, పొలిటికల్ సెక్టర్, ఎకనామిక్ అంటే న్యూయార్క్ కదా. సో ఇతను డైరెక్ట్ గా వాళ్ళే దింపేసి ఇక్కడ ఇచ్చేస్తారేమో వైజాగ్. ఇచ్చేస్తారు. ఏం చేయలేము. ఈ వీక్ థంబ్నైల్స్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం అనుకుంటాను. వ్యూవర్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు అనుకుని ఆశిస్తున్నాను. బాగున్నాయి, మంచి దొరికాయి. అంటే చాలా ఫుల్ హీటెడ్ గా ఉన్నారు కదా. సో కొంచెం ఫ్యామిలీ ఫ్యూడ్స్, మ్యాక్సిమం అన్ని మాస్ వార్నింగ్ లో ఉన్నాయి కదా. మాస్ వార్నింగ్ లో ఫ్యామిలీ ఫ్యూడ్స్, డెమోక్రసీలు అవి ఇవి ఏదో హడావడి. కానీ సేమ్ కార్డ్, నేమ్స్ డిఫరెంట్. ఫ్యామిలీ ఫ్యూడ్ అయితే మాత్రం ప్రపంచం అంతట్లోనే అదే. ఒక విధంగా సాటి మగవాళ్ళుగా మనం జాలి పడాలి జగన్ మీద. అంతే అది. సో మళ్ళీ మనం June 4th ఎలక్షన్ రోజు లైవ్ లో చూద్దాం కౌంటింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఎపిసోడ్ అది June 4th. ఓకే, see you viewers. Please share and subscribe.